ఇటు తిరుమలలో కొత్తగా ఏర్పాటు చేసిన ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు రికార్డు స్థాయిలో 17 రోజుల్లోనే పూర్తి చేశారు. అమెరికాలో ఉంటున్న గుంటూరు వాసి జయప్రకాష్ ఈ వ్యవస్థ ఏర్పాటుకు చాలా కృషి చేశారు. మంత్రి నారా లోకేష్ సూచన మేరకు తిరుమలలో క్యూ లైన్ల నిర్వహణ, రద్దీ ప్రాంతాల గుర్తింపుతో పాటు రియల్ టైం భక్తుల లెక్కింపు కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేశారు. దీని ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన జయప్రకాష్తో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. తిరుమలలో అధునాతనమైన ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అయితే దీని వెనుక ఉన్న వ్యూహకర్త, సృష్టికర్త జేపీ, గుంటూరు జిల్లాకు చెందిన జేపీ కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు. ఏదైతే గత సంవత్సరం అక్టోబర్లో నారా లోకేష్ యుఎస్ పర్యటన సందర్భంగా వీరిని కలిశారు. ఈ సందర్భంగా తిరుమలలో ఉన్న క్యూ లైన్ల క్రమబద్ధీకరణతో పాటు క్యూ లైన్ల రద్దీని తట్టుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశం మీద వీరి మధ్య చర్చ నడిచింది. దీంతో ఈయన తిరుమలలో అధునాతనమైన కమాండ్ కంట్రోల్ సెంటర్కు పూర్తి స్థాయిలో సహకారం అందించాడు. ప్రస్తుతం మనతో జేపీ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎలా నడుస్తుంది, ఏ విధంగా మీకు ఈ ఆలోచన వచ్చింది ఇక్కడ చేయాలని? ఇక్కడ ఒకసారి మన లోకేష్ గారు శాన్ ఫ్రాన్సిస్కో వచ్చారు పార్ట్ ఆఫ్ ది స్టార్టప్ గురించి. ఆ పార్ట్ ఆఫ్ స్టార్టప్ ప్రాసెస్లో ఈ లుక్ ఎట్ కపుల్ ఆఫ్ కంపెనీస్. వన్ ఆఫ్ ద కంపెనీ ఇస్ డూ ది స్మార్ట్ సిటీ అండ్ ది క్యూ మేనేజ్మెంట్. సో ఈ రియల్ లైక్డ్ ఇట్. దాన్ని తీసుకొని ఒక తిరుమల చేయొచ్చా అని అడిగాడు. అక్కడి నుంచి ఆలోచన వచ్చింది. అక్కడ వెంటనే ఆయన వెంకయ్య చౌదరి గారిని కలిసాము ఫిబ్రవరి టైం ఫ్రేమ్లో. కలిసిన తర్వాత కరెంట్కి ఎలా నడుస్తుంది క్యూస్, అది ఛాలెంజెస్ ఎలా ఉన్నాయని తెలుసుకుంటే చాలా టెక్నాలజీ వాడుకొని లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. సో అది వెంకయ్య చౌదరి గారికి క్లియర్ ఐడియా ఉంది ఏం చేయాలనేది. ఆయన క్లియర్గా ఈ డిజిటల్ ప్రాసెస్ని కనుక డిజిటల్ ట్విన్ తీసుకొని ఏమైనా చేయగలమనంటే ఆ విధంగా స్టార్ట్ అయ్యాము. సో లక్కీగా లాస్ట్ 15 days ఐఎమ్ హియర్ అట్ తిరుమల. అది చాలా హ్యాపీగా ఉంది ముందు తిరుమలలో ఇక్కడ ఉండటం అనేది. తర్వాత ఉన్న దర్ ఇస్ అ ఫ్యూ కంపెనీస్ ఇక్కడ క్లౌడ్ స్పాట్ అనే కంపెనీ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి సాఫ్ట్వేర్ ఇచ్చింది. అట్లానే శాంసంగ్, హెచ్పి, దే హావ్ గివెన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో కపుల్ ఆఫ్ ఫ్యూ పీపుల్ కూడా డొనేట్ చేశారు దీనికి, ఎన్ఆర్ఐస్ ప్రాముఖ్యంగా అండ్ ఇండియాలో ఉన్న పీపుల్ కూడా. దాంతో ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ కంట్రోల్ అనేది బిల్డ్ చేశాము లాస్ట్ 15 daysలో. ఇది క్యూ లైన్స్కి భక్తులకి బాగా ఈజీగా అవటం కోసం, ఎంత టైము దర్శనం తీసుకుంటుంది, ఎంత ఫాస్ట్గా అవుతుంది, ఎప్పుడు అవుతుంది, ఇవన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. రెండోది సెక్యూరిటీ, సేఫ్టీ ఆల్సో ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి క్యూ లైన్స్ చాలా టైం తీసుకుంటుంది కాబట్టి అక్కడున్న భక్తులకి ఇబ్బంది కలగకుండా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా, లేదు అక్కడున్న పీపుల్ వలన ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈ కమాండ్ కంట్రోల్ దాన్ని వాచ్ చేసి ఇమీడియట్గా కరస్పాండింగ్ మేనేజర్స్కి ట్రాజ్ రూపంలో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే ఇమీడియట్గా రెస్పాన్స్ అవుతుంది. ఈ ప్రాసెస్ని కనుక అడాప్ట్ చేసుకోగలి తిరుపతిలో ఉన్న ఈ టీటీడీలో ఎంప్లాయీస్ అడాప్ట్ చేసుకొని భక్తులకి వెరీ బాగా బెనిఫిట్ అవుతుంది. అండ్ అల్టిమేట్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు, ఆయన ఇనాగ్రేషనప్పుడు ఆయన అగైన్ ఇన్స్పిరేషన్, ఆయన చూస్తే ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఒక 3 points ఇంపార్టెంట్ చెప్పాడు. తిరుమల అనేది ఇది పీపుల్కి హీలింగ్ ప్లేస్ అండ్ డివైన్ ప్లేస్. ఈ ప్లేస్ని మనం అందరం సమిష్టిగా కాపాడుకోవాలి. ఏ రకంగా ఎవరు సహాయం చేసినా సరే తిరుమల ఇంట్రెస్టింగ్గా తిరుమల సేవలు తీసుకుంటుంది. అట్లానే ఈఓ గారిని కూడా కలిసాం, అనిల్ కుమార్ సింగల్ గారు కూడా. సార్ ఎంతవరకు ఖర్చు అయింది సార్? ఇప్పుడున్న ఫస్ట్ ప్రాజెక్టు దగ్గర ఒక 30 కోట్లు అవుతుంది. కాకపోతే ఇందులో చాలామంది కంట్రిబ్యూట్ చేశారు ఎన్ఆర్ఐ నుంచి. అండ్ ఇదంతా కేవలం వాళ్ళు ఈ టీటీడీలో ఉన్న వాళ్ళకున్న నమ్మకం, ఇక్కడ ఇంకా బాగా చేయొచ్చు, పెరుగుతున్న రద్దీలను బట్టి ఈ టెక్నాలజీ ఎట్లా వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ చిన్న ప్రాజెక్టు. మీ ప్రెస్ వాళ్ళు కూడా చూసారు ఈరోజు ఎట్లా ఉంది కమాండ్ సెంటర్, స్టేట్ ఆఫ్ ది హార్ట్ కమాండ్ సెంటర్ బిల్డింగ్. సాటిస్ఫై సార్ ఈ ప్రాజెక్ట్ పట్ల? మీరు సంతృప్తిగా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడున్న
ఆఫీసర్స్ కానీ ఇక్కడున్న సిబ్బంది కానీ అందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారు. చాలామంది ఏంటంటే ఇక్కడ అంత కష్టం ఏదైనా చేయడానికి కానీ అందరూ బాగా కౌంట్ చేసి 15 రోజుల్లో ఇంత ప్రాజెక్టు చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇదన్నా స్వామివారి దయ వల్లనే అయింది. ఎన్ని కెమెరాలు అనుసంధానం అయ్యాయి సార్ మొత్తం? సో కరెంట్లీ 3,500 కెమెరాస్ ఉన్నాయి. కరెంట్గా 3,500 కెమెరాస్ ఉన్నాయి, 3,500 ఉన్నాయి. దీన్ని ఇంకా 3,500 కెమెరాస్ వరకు కూడా తీసుకోవచ్చు. కరెంట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసింది 6,000 కెమెరాస్ వరకు తీసుకోగలుగుతుంది. దీంట్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఓన్లీ ఒక డేటా ఉంటేనే, ప్రాసెస్ ఉంటేనే అది సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతుంది. దానివల్ల మేనేజర్స్కి, దానివల్ల ఎవరైతే దాన్ని ఉపయోగించుకొని ఫాస్ట్గా భక్తులకి సర్వీస్ చేయటం అని కాబట్టి అన్ని రకాలుగా చాలా బాగా ఉపయోగపడుతుంది. సరే, ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీని మీరు కొనుగోలు చేస్తారా లేకపోతే ఆ కంపెనీలు ఉచితంగా ఇచ్చారు? సాఫ్ట్వేర్ ఏదైతే హెచ్పి కానీ శాంసంగ్ వీళ్ళంతా ఇచ్చారంటున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీని నేను ఓనర్ కాదు. సో ఏదైతే బెస్ట్ సాఫ్ట్వేర్ ఉందో సిలికాన్ వ్యాలీలో క్లౌడ్ స్పాట్ అనేది, అది కూడా తెలుగు అబ్బాయిదే. అతను కాస్ట్ బేస్ మీద ఇస్తున్నాడు. డోనర్ రూపంలో కలెక్ట్ చేసిన మనీ వాళ్ళు సాఫ్ట్వేర్ పే చేస్తాము. వాళ్ళు 5 years ఈ సాఫ్ట్వేర్ ఇస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని శాంసంగ్ హెచ్పి మనం డోనర్స్ రూపంలో వచ్చిన మనీతో మనం పర్చేజ్ చేస్తాం. ఇదంతా ప్రో బోనో మీద చేస్తాం. అలిపిరి నుంచి వచ్చే ఫుట్పాత్ రహదారి కూడా అనుసంధానం చేస్తారా మొత్తం? ఇప్పుడు ఈ ఫేజ్లో అవ్వదు, కొంత టైం కాలంలో చేసుకోవచ్చు. అన్ని అనుసంధానం చేసుకోవచ్చు. తిరుమలలో ఉన్న అన్ని కెమెరాస్ని అనుసంధానం చేసుకోవచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. సరే, ఇప్పుడు మొత్తం మీద చూస్తే ఎన్ని రోజులు పడుతుంది సార్ ఆ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి? ఇప్పుడు ఫేజ్ 1 అయిపోయింది. 17 daysలో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకేష్ బాబు గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓపెన్ చేశారు దాన్ని. అండ్ ఈఓ అనిల్ సింఘాల్ గారు అండ్ వెంకయ్య చౌదరి గారు అండ్ ఇస్ ఆల్సో వచ్చి అందుకన్నా కూడా ఆఫీసర్స్కి చాలా ఇంట్రెస్ట్గా ఉంది దీన్ని టెక్నాలజీ ఎలా వాడుకొని భక్తులకు సౌకర్యం ఎలా కలిగించాలి అనేది వాళ్ళకున్న జీల్తో మాకు కూడా చాలా మోటివేషన్ వచ్చి వాళ్ళు అన్ని విధాలుగా సపోర్ట్. ఇది ఫేజ్ 1 ఇంకా నడుస్తూనే ఉంటుంది. ఎన్ఆర్ఐ నుంచి కానీ ఎక్కడి నుంచి ఎవరు వచ్చి సపోర్ట్ చేసినా ఒక టాస్క్ ఫోర్స్ లాగా మేమే అనుకొని చేయడానికి రెడీగా ఉన్నాము. సరే, బాబు గారు కానీ లోకేష్ గారు ఏమన్నారు ఈ విషయంలో? చాలా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇట్లా ఎన్ఆర్ఐలు వచ్చి ఇలా చేయటం వల్ల, ఒక కొత్త టెక్నాలజీని ఇన్వాల్వ్ చేయటం వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డిజిటల్ ట్విన్ కానీ, ఇమర్షన్ ప్రోగ్రామ్స్, డిజిటల్ ట్విన్ ప్రోగ్రామ్స్ చేయటం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ సార్ కూడా సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు ఇంకా పలు సూచనలు ఇచ్చారు దీని మీద. ఇంకా ఎంత బాగా చేయొచ్చు, ఎంత ఎక్కువ భక్తులకి దర్శనం కల్పించవచ్చు, ఎంత తక్కువ టైంలో చేయొచ్చు, మీరు చేయాలని మాకు కూడా సూచించారు. దీన్ని అడాప్షన్ చేసుకోవాలని చెప్పారు. అండ్ ఎప్పుడు ఆయన ఇన్స్పిరేషన్గానే చెప్తారు కాబట్టి ఇది చాలా బాగా చెప్పారు. సార్, మీ సొంతూరు ఏది? ఎన్ని సంవత్సరాల క్రితం అమెరికాకి వెళ్ళారు? ఎక్కడ స్థిరపడ్డారు? మాది సొంతూరు అబ్బినిగుంటపాలెం. అండ్ నేను గుంటూరు జిల్లా. 27 సంవత్సరాల క్రితం వెళ్ళాను. నేను ఎక్కడ ఉన్నారు సార్ అమెరికాలో? నేను శాన్ హోజేలో ఉన్నాను, సిలికాన్ వ్యాలీ. మొత్తం మీద జేపీ గారు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గత అక్టోబర్లో నారా లోకేష్ అడిగిన మేరకు అక్కడున్న ఎన్ఆర్ఐల సహకారంతో తాము ఈ ప్రక్రియను చేపట్టాము. మొదటి ఫేజ్ 17 రోజుల్లో పూర్తి చేయగలిగాము. ఇందుకు 30 కోట్ల రూపాయల వరకు వ్యయమైందని, మరో సెకండ్ ఫేజ్లో పూర్తి స్థాయిలో అనుసంధానం జరుగుతుంది. ప్రస్తుతం 3,500 కెమెరాలు అటాచ్మెంట్ అయ్యి నిరంతరము అక్కడ వస్తున్న ఫీడ్ను అనాలిసిస్ చేయడానికి తగినంత పరికరాలు కూడా అక్కడ సిద్ధం చేశాము. ఇందుకు సంబంధించి సాఫ్ట్వేర్ కూడా ఎన్ఆర్ఐల నుంచే ఉచితంగా తీసుకుంటున్నామని చెప్పాడు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమల పురవీధుల నుంచి.